పన్ను రేట్లన్నీ పెరిగిపోయి పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. అంటే మీకు డబ్బులు వేసామంటున్నారు కదా ఈరోజు. డబ్బులు మాకు ఎవడేం రూపాయి బిల్ల కూడా వేయలేదు మాకు. మా దాంట్లోన మా పన్ను ఉంటే తీసేశారు. ఆయన డబ్బులు ఏమి లేదు, ఏమి వేయలేదు మాకు. మరి ఏమైనా కొనుక్కోగలుగుతున్నారా? ఏంటి పరిస్థితి అన్న? ఎలా ఏం కొనుక్కుంటాం? పనులు ఉంటేగా ఎవడైనా వ్యాపారం జరిగేది. పనులు లేనప్పుడు ఇంకెవరైనా చేస్తారు? ఏం లేవు. మరి పేదవాడి ప్రభుత్వం అదే అని అంటున్నాడు కదా. పేదవాడి ప్రభుత్వం ఉంది, ఉన్నోళ్ళకి వేస్తున్నాడు, లేనివాడికి లేదు. టాపీ పనివాడికి ఎవరికి వేయలేదు గురు. టాపీ పని రియల్ ఎస్టేట్ పనివాడికి ఎవరికి రూపాయి బిల్ల వేయలేదు. అంతే. ఆటో వాళ్ళకి, మామూలు కార్ల వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకంటే ఈ మామూలు అయ్యి. అంటే డబ్బులు ఇస్తే సరిపోతుంది అంటారన్న? ఏమన్నా అభివృద్ధి సరిపోవడం కాదు, ఇసుక అయ్యి కొద్దిగా ఫ్రీగా వదిలితే జనాలు పనులు అయ్యి చేసుకుంటారు. మాకేం అభివృద్ధి ఏం లేదు, మామూలు. అంటే ఈ రోజున మీ నియోజకవర్గం, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు ఈసారి వచ్చినాక ఇక ఎలాగుంటుందంటే ఇక మనం ఏం చెప్పలేం. ఇక మారితే ప్రభుత్వం మారితే ఏమైనా మారుతాయేమో. అంటే ఇక్కడ మీరు గెలిపించుకున్నారు కదా 2 సార్లు గద్దె రామ్మోహన్ రావు గెలిపెత్తున్నాడు. ఇప్పుడు పైన పెట్టినోడు ఉంటే మనం ఏదైనా తింటాము. పైన పెట్టినోడు వేరే వాడు అయితే మనం ఇంకేం పెడతారు మనకి? వడ్డించినోడు మనవాడు అనుకో, కడపంతిలో కూర్చున్నా మనకు వస్తుంది. మరి వడ్డించినోడు మనవాడు కాకపోతే ఇంకెవడు వస్తాడు? మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉందంటారా? గద్దె రామ్మోహన్ రావు వస్తాడు. దీంట్లో మాత్రం కంపల్సరీ ఆయన. అవినాష్ గారు మాట్లాడుతున్నారు కదా. ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకి నచ్చిన వాళ్ళు ఆయన మాట్లాడతారు, ఈయనకి నచ్చిన వాళ్ళు ఈయన మాట్లాడతారు. గద్దె రామ్మోహన్ రావు పక్కా దీంట్లో. మా తూర్పు నియోజకవర్గంలో మారే పనే ఉండదు. ఆయన ఎవరికైనా కొద్ది మంచి పనులు చేస్తున్నాడు. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పేదవాళ్ళ కాళ్ళకి చూసుకుంటున్నాడు. బొల్లు కానీ, ఇస్త్రీ పెట్టెలు కానీ ఎవరికైనా. అంటే ఈరోజు ఆయన అవినీతి చేశాడు, ఇసుకలో దోచుకున్నాడు అని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కదా. ఏం చేద్దాం మరి? ఆరోపణలు ఎట్లా మరి జరిగింది? ఇప్పుడు 3,500 4,000 వచ్చేది లోడు. ఇప్పుడు 12,000 పెట్టి కొనాలంటే ఏ ఆసాం కొంటాడు? ఆడికి బ్లాక్ మనీ ఉంటే కొంటాడు. బ్లాక్ మనీ లేనివాడు ఎవడు కొంటాడు? ఓనర్ శుభ్రంగా ఉంటేగా మాలాంటి వాళ్ళు పని వాళ్ళు బాగుపడతారు. ఏమన్నా మెజారిటీ వస్తుందంటారన్న గద్దె గారికి? మెజారిటీ వచ్చినా రాకపోయినా ఆయన దానికి వస్తుంది. చూడవసరం పక్కా గెలుస్తారంటారు. పక్కా ఆయన వస్తాడు ఈ దీంట్లో మాత్రం. ఇక్కడ విజయవాడ దొరుకు. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శివ అండి. శివ గారు, మీరు ఏం చేస్తుంటారు సార్? 2 వీలర్ మెకానిక్ అండి. సార్, రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా పరిపాలించారు. మరి ఇప్పుడైతే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ తూర్పు నియోజకవర్గానికి వచ్చేసేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. అలానే వైసీపీ తరఫున దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది, మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మా ప్రాంత అభివృద్ధి విషయానికి వస్తే మా ప్రాంతం గద్దె రామ్మోహన్ గారి హయాంలో బాగానే ఉందండి. మేము ఏ పార్టీ తరపుగా మాట్లాడలేదు. అవినాష్ గారు అన్న మాటగా అయితే అవినాష్ గారు మా నియోజకవర్గం మీద గ్రిప్ ఉన్నది లేదన్న విషయం మనకు ఐడియా లేదు. ఆయన విషయంగా కాకుండా ఇప్పుడు వీళ్ళు కలిసిన విషయాన్ని పక్కన పెడితే గద్దె రామ్మోహన్ రావు గారికి ఉన్న దీని మీద ఆయన గెలవడమే జరుగుతుంది. ఇప్పుడు అది కాకుండా కొత్తగా వీళ్ళు జనసేన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి కొంచెం సపోర్టింగ్గా ఉండి గెలవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఈ రాణిగారి తోటలో కానీ, కృష్ణానగర్ ఏరియాలో కానీ ప్రధానంగా జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఈ రిటైనింగ్ వాల్ అనేది. వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించారు, దీనికి అప్పుడే చాలా వరకు అయిపోయింది, మేమే దీన్ని చేసింది, ఇక్కడున్న ప్రజలను కూడా ఆదుకుంది మేమే అని చెప్పేసి రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అవినాష్ గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రారంభించింది మేమే, పూర్తి చేసింది మేమే, ఈ ప్రాంత అభివృద్ధి కూడా చేసేది మేమే అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి సార్ ఇక్కడ? సార్, ఒక విషయం సార్, ఇప్పుడు రిటర్నింగ్ వాల్ విషయంగా వస్తే మా నాన్నగారు పుట్టి పెరిగింది ఇక్కడే, నేను పుట్టి పెరిగింది ఇక్కడే, ఇప్పుడు మా అబ్బాయి పుట్టి పెరుగుతుంది ఇక్కడే. ఇప్పుడు రిటర్నింగ్ వాల్ విషయంగా మనం మాట్లాడుకోవడం కాదు, కానీ అసలు రిటర్నింగ్ వాల్ మా తాతగారి విషయంగా తీసుకున్నా సరే ఎవరి వాళ్ళు మొదలెట్టారు, ఎవరి వల్ల గోడ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎవరి వల్ల గోడ ఎక్కడి నుంచి ఎక్కడికి అయింది అన్నది మొత్తం ప్రజలకు తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేశామన్నమాట చెప్పుకోండి, ఇప్పుడున్న అధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళే చెప్పగలరు, వాళ్ళే చేయగలరు. కానీ యాక్చువల్గా జరిగింది టీడీపీ హయాంలోనే ఆ గోడ జరగడం జరిగింది. ఎక్కడ ఎలమల కుదురు నుంచి వారధి వరకు వర్క్ చేసుకుంటూ వచ్చింది వాళ్ళు. వారధి నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్యలో చేసిన వర్క్ వీళ్ళది. ఆ రిటైనింగ్ వాళ్ళు జరుగుతున్న వర్క్ని వీళ్ళు చేశారన్నమాట. 2 గవర్నమెంట్లు మారడం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్కి ఈ పేరు వచ్చింది. ఓవరాల్గా అయితే గద్దె గారు 5 సంవత్సరాలు పనిచేశారు కదా ఇక్కడ. లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు. ఆయన ఇప్పుడు అధికారంలో లేకపోయినా కానీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఏమైనా చేశారా సార్? సార్, ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి.
ఎటువంటి దుర్భాషలు, ఎటువంటి గొడవలు, ఎటువంటి దీంట్లోకి వెళ్ళని వ్యక్తి. ఆయనగా ఉండటం మాకు ప్రశాంతంగానే ఉంది. నేను ఏ పార్టీ పరంగా దేని పరంగా మాట్లాడలేదు. ఆయనతో మాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఆయన వల్ల ఇబ్బంది వస్తుందని కూడా అనుకోవట్లేదు. మంచి వ్యక్తి. ఓవరాల్గా అయితే అసలు రాష్ట్రంలో ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలన? సంక్షేమమే ప్రధానమైన అజెండా, మేము చేసినట్టు ఎవరో చేయలేదు అంటున్నారు. వాస్తవంగా చూసుకున్నట్లయితే మీరు ఒక మెకానిక్, మరి మీకు ఏమైనా పథకాలు అందినయ్యా? మరి మీకు వచ్చే రాబడికి, వాళ్ళు ఇచ్చిన పథకాలకి, లేదంటే మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్న దానికి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఏంటి సార్ పరిస్థితి ఏంటి? సార్, రాష్ట్రం మొత్తంగా మాట్లాడే అంత వ్యక్తిని నేను కాదులే, కానీ రాష్ట్రం గురించి కాదు, మీరు నా నియోజకవర్గం గురించి అడిగారు. నా నియోజకవర్గం గురించి చెప్పాను. నాకున్న వర్క్ నేను చేసుకోవడానికి, నేను ఉండడానికి ఇబ్బంది ఏమీ లేదు సార్. మేము బాగానే ఉన్నాం గద్దె గారి హయాంలో. నమస్తే సార్, మీ పేరండి? సుబ్రహ్మణ్యం గారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. వైసీపీ ప్రభుత్వం ఉంది. మరి రాబోయే రోజుల్లో అంటే ఒక 30 రోజుల్లోనే ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఈ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందా, ప్రభుత్వం మారి కూటమిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? ఏదొచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఏదొచ్చినా ఎవడొచ్చినా ఎక్కువ చేసేది ఏమి లేదు. ఇటు చేసింది ఏమి లేదు, అటు చేయబోయేది ఏమి లేదు అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి ఖచ్చితంగా ఇప్పుడు ఉండటమో మారడం ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు అంటే ఖచ్చితంగా ఓటు అయితే వేయాలి కదా. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి వైసీపీ తరపున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. అలానే టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో అయితే ఎవరు బెటర్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్. ఓకే, ఎందుకని సార్ గద్దె గారు ఎందుకని కావాలనుకుంటున్నారు? ఆయన కొద్దిగా రెస్పాన్స్ బాగుంటుంది, ఏదైనా చేయగలిగిన వ్యక్తి. ఎలా ఉంది సార్? అంటే ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కానీ, డ్రైనేజ్ సమస్య, దోమలు ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు ఇక్కడ. 80%. సో ఎమ్మెల్యేగా ఆయన ఒక 80% బాగానే చేశారంటారు ఇక్కడ. అవును, బాగానే చేశారు. థ్యాంక్ యూ అండి.